మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు, ఆనాటి రోజులు తెస్తాడు. సరే, ఆనాటి రోజులంటే ఏందో అనుకునేరు. మళ్ళీ చెప్తా. కరెంటు కోతలు, యూరియా కోసం లైన్లు, ఇట్లా రకరకాల ముచ్చట్లు అనమాట. రాష్ట్రంలో ఇప్పుడైతే ఏం నడుస్తుందంటే కరెంటు కోతలు. హైదరాబాద్ లేదు, ఊరు లేదు, ప్రతి చోట ఇదే పరిస్థితి. ఊర్లలో రైతులు ఇబ్బంది పడుతుంటే హైదరాబాద్లో మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేటోళ్ళు ఇబ్బంది పడుతున్నారు. టీజీఎస్పీడీసీఎల్ ఈ ట్విట్టర్ అకౌంట్కి రోజు వందల వేలల్లో కంప్లైంట్లు వస్తున్నాయి, కానీ పట్టించుకునే నాదులు లేడు. ప్రతి క్వశ్చన్కి ఒకటే ఆన్సర్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి ఇంధన శాఖ మంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారి ఆకాంక్షలకు అనుగుణంగా మౌలిక వసతులు పెంచుతున్నాం. ప్రతి క్వశ్చన్కి ఇదే ఆన్సర్. అసలు ఒక్కొక్కరు ఎట్లా క్వశ్చన్ చేస్తున్నారు చూడండి. వర్కింగ్ అవర్స్లో సిటీలో చాలా ఏరియాస్లో పవర్ కట్స్. వాట్ ఈస్ దిస్ బిహేవియర్? హైదరాబాద్లో పవర్ కట్స్ 2 hours నుండి పంజాగుట్ట సైడ్ పవర్ లేదు. ఎనీవన్ ఫేసింగ్ ద సేమ్ ఇష్యూ? ఇట్లా ఇది ఒక్కటి కాదు. ఫైర్ స్ప్రింక్లింగ్ ఆన్ ట్రాన్స్ఫార్మర్ సిన్స్ 1 week. మణికొండ పంచవటి కాలనీ రోడ్ నెంబర్ 16. నో వన్ ఈస్ బోర్డెడ్ అబౌట్ దిస్ ఇష్యూ విచ్ ఈజ్ రిలేటెడ్ టు సేఫ్టీ యాజ్ బిల్డింగ్స్ ఆర్ క్లోజ్ టు ఇట్. అంటే ట్రాన్స్ఫార్మర్కి దగ్గరగా ఒక బిల్డింగ్ ఉంది. ఈ ట్రాన్స్ఫార్మర్ మీద 1 week నుంచి మెరుపులు వస్తున్నాయి, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. మళ్ళీ దానికి సేమ్ రిప్లై. నో పవర్ సిన్స్ 2.5 hours ఇన్ కృష్ణానగర్, యూసుఫ్గూడ. ఈజ్ దిస్ ఏ జోక్? సార్, షెల్ వి స్టాప్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అండ్ గో ఆఫీస్ టు ఇంక్రీజ్ ట్రాఫిక్ అండ్ హ్యాసిల్ ఆన్ ద రోడ్స్. అంటే 2.5 గంటల నుంచి యూసుఫ్గూడలో కరెంట్ లేదు, మేము వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపేసి రోడ్ల మీద పడమా? ట్రాఫిక్ని ఇంకింత మెస్ చేయమా? మోర్ దెన్ 100 places ఇన్ కూకట్పల్లి, బ్రాంచెస్ రన్నింగ్, వేస్ట్ ఈజ్ లయింగ్, నో రెస్పాన్స్ ఫ్రమ్ ఏడీఈ, డిఈఎస్ఈ, నో కర్టెసీ ఆన్ కూకట్పల్లి రెసిడెంట్స్, ప్లీజ్ లుక్ ఇన్ టు ఇట్ సార్, కంప్లీట్లీ నెగ్లెక్టెడ్ ఆఫ్ పబ్లిక్ హెల్త్. చెట్లు కట్ చేస్తున్నారు టీజీఎస్పీడీసీఎల్ అధికారులు. చెట్లు కట్ చేసి రోడ్ల మీద పడేస్తున్నారు, కనీసం వాటిని క్లీన్ చేసేటోళ్ళు లేరు, క్వశ్చన్ చేసినా పట్టించుకుంటోళ్ళు లేరు. ఓవర్ గ్రౌండ్ ట్రీ బ్రాంచెస్ టచింగ్ టు ద పవర్ లైన్స్. ఇట్లా రకరకాల కంప్లైంట్స్. మరి ఒక 3-4 రోజుల నుంచి ఈ పరిస్థితి పెరిగిపోయింది హైదరాబాద్లో. అంటే ఒక చోట కరెంట్ లేదని, ఒక చోట ట్రాన్స్ఫార్మర్ మీద మంటలు వస్తున్నాయని, ఒక చోట లో వోల్టేజ్ అని, ఒక చోట వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ వల్ల మొత్తం ఇళ్ళ కరెంటు సామాన్లన్నీ కాలిపోతున్నాయని. ఇట్లా ఒక 2-3 రోజుల నుంచి విపరీతమైన కంప్లైంట్స్ టీజీఎస్పీడీసీఎల్ అధికారులకి. వాస్తవానికి ఒక 4-5 రోజుల నుంచి నిజంగానే హైదరాబాద్లో పవర్ కట్స్ అవుతున్నాయి. అయితే కొన్ని చోట్ల ఏంటంటే వరుసగా తీసేస్తున్నారు. 2 గంటలు 3 గంటలు ఇట్లా తీసి తర్వాత ఇస్తున్నారు. ఇంకొన్ని చోట్ల మాత్రం వరుసగా తీయకుండా అప్పుడో పావు గంట, అప్పుడో పావు గంట, అప్పుడో 15 నిమిషాలు ఇట్లా తీస్తున్నారు. అయితే గతంలో లేవా ఈ కరెంటు కోతలు అంటే ఉండేవి. ఎట్లా ఈ ట్రీ కటింగ్, మెయింటెనెన్స్ ఇష్యూస్, వీటి కోసం గతంలో కూడా పవర్ కట్ చేసేటోళ్ళు. ఈ పవర్ కట్ చేసినప్పుడు కనీసం ముందస్తు హెచ్చరికలు ఉండేవి. ముందే మొత్తం కస్టమర్స్ అందరి నెంబర్లకు మెసేజ్లు పంపడం, లేదంటే మీడియాలో ఒక ప్రకటన ఇవ్వడం, సో అండ్ సో టైం నుంచి సో అండ్ సో టైం వరకు మీ ఏరియాలో కరెంటు పోద్ది, సో వినియోగదారులు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఒక పేపర్ ప్రకటన వచ్చేది. దాని ప్రకారం మేనేజ్ చేసుకునేవాళ్ళు వినియోగదారులందరూ. అయితే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు మాత్రం అసలు ఎట్లాంటి ప్రకటన లేదు, అప్రకటిత కరెంటు కోతలు. ప్రధానికి వీళ్ళు చెప్తున్న సమాధానం ఏంటంటే మెయింటెనెన్స్, అట్లాగే ట్రీ కటింగ్, వీటి వల్ల ఈ టైంలో కరెంటు తీస్తున్నాం అని చెప్పి. అది కూడా ఎప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత, కరెంటు కట్ చేసిన తర్వాత కస్టమర్లు కంప్లైంట్ చేసినప్పుడు ఈ సమాధానం చెప్తున్నారు. వాస్తవానికి ట్రీ కటింగ్ అనేది ఎప్పుడు జరగాలంటే June 1st weekలోనే అయిపోవాలి. ఇప్పుడు మనం జూలై ఎండింగ్లో ఉన్నాం, ఇంకా ట్రీ కటింగ్. వర్షాకాలం స్టార్టింగ్లోనే ఎక్కడికక్కడ ట్రీ కటింగ్, కరెంటు లైన్లు కానీ చెట్ల కొమ్మలు, మొత్తం ఈ మెయింటెనెన్స్ వర్క్స్ అంతా వర్షాకాలం స్టార్టింగ్ ముందే చేసుకోవాలి. కానీ జూలై ఎండింగ్లో ట్రీ కటింగ్ పేర్లు చెప్పి గంటలు గంటలు కరెంటు కట్ చేస్తున్నారు. ఇది హైదరాబాద్లో పరిస్థితి. దీనివల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు మస్తు ఇబ్బంది పడుతున్నారు. నిజంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ ఆఫీస్లకు వెళ్ళాలంటే విపరీతమైన ట్రాఫిక్ అవుతుంది. ఇక సిటీల పరిస్థితి ఇట్లుంటే ఊర్లల పరిస్థితి ఇంకో లెక్కనుంది. ఊర్లల్లో మామూలుగా ఇప్పుడు ఇచ్చేదే, గతంలో 24 hours కరెంటు ఉండేది. సరే, 24 hours కరెంటు ఎప్పుడూ సరిగ్గా లేకపోయినా ఇప్పుడు మాత్రం 8 గంటలకు మించి ఈ 3 phase కరెంటు ఇవ్వట్లేదు. అందులో ఈ 8 గంటలలో కూడా గంటకు పావు గంట కట్ చేస్తున్నారు. పోను రాను. ఈ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఎక్కడికక్కడ బావులకాడ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడు, మోటార్లు కాలిపోవడు. దీనివల్ల రైతులు మామూలుగా ఇబ్బంది పడలే. ఇంకోటి ఏంటంటే గంట సేపు వారిన మడి మళ్ళీ కరెంటు పోయి మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ నీళ్లు పీల్చుకోపోతాయి, మళ్ళీ అదే మడి వారుతుంది, కింది మళ్ళీకి నీళ్లు పోవట్లేదు. ఇట్లా ఊర్లలో ఒక పరిస్థితి, హైదరాబాద్ సిటీలో ఒక పరిస్థితి. దీని మొత్తానికి కారణం ఏంటంటే వీళ్ళు అధికారులు రకరకాల కారణాలు చెప్తున్నారు. ఈ టీజీఎస్పీడీసీఎల్ యాప్లో కంప్లైంట్ చేసినా కానీ, ఫోన్ నెంబర్లో కంప్లైంట్ చేసినా కానీ రకరకాల మెయింటెనెన్స్ కారణమని, గాలిదుమారమని, ఇట్లా రకరకాల కారణాలు చెప్తున్నారు. కానీ విద్యుత్ నిపుణులు, ఆ విద్యుత్ రంగ నిపుణులు ఉంటారు కదా, వాళ్ళు చెప్పేది ఏంటంటే కావలసినంత పవర్ ప్రొడక్షన్ అనేది స్టేట్లో కాలేదు. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. అంటే గవర్నమెంట్ ముందు చూపులేమి, ఒక ప్లాన్ లేకపోవడం, సమ్మర్లో విపరీతమైన పవర్ కన్జంప్షన్ నుంచి వానాకాలం వచ్చేసరికి పవర్ కన్జంప్షన్ తగ్గిపోద్ది. దానికి అనుగుణంగా ప్రొడక్టివిటీ తగ్గించుకోవాలి, అట్లాగే బయట స్టేట్స్ నుంచి కొనేది కూడా తగ్గించుకోవాలి.
ఈ విషయంలో ఒక ప్లాన్ లేకపోవడం వల్ల ఎక్స్పెక్టేషన్స్కి వాస్తవ వినియోగానికి ఒక ప్లాన్ సరిగా లేకపోవడం వల్ల ఇదంతా తలనొప్పి అంతా వచ్చిందనమాట. అంటే ర్యాపిడ్గా థర్మల్ పవర్ ప్లాంట్స్లో మొత్తం పవర్ ప్రొడక్టివిటీ అనేది తగ్గించేసేయడం, ఒక అంచనా లేకుండా, వీటన్నిటి కారణాల వల్ల ఇది. అంటే మొత్తానికి ఎక్కడ సమస్య వస్తుందంటే ఒక ప్లాన్ లేకపోవడం, ప్రభుత్వం ముందు చూపు లేకపోవడం. దీనివల్ల ఈ పవర్ కట్స్ మొత్తం ఊర్లలో అట్లనే ఉంది, హైదరాబాద్ సిటీలో అట్లనే ఉంది కరెంటు పరిస్థితి. ఊర్లలో రైతులు ఇబ్బంది పడుతుంటే హైదరాబాద్కి వచ్చేసరికి ఎంప్లాయీస్ ఇబ్బంది పడుతున్నారు. అసలు ఏంది, ఎందుకు కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయంటే ఏం కొత్త సమస్యలు కాదు. కాకపోతే తెలంగాణ జనం 10 ఏళ్ల కిందనే ఇట్లాంటి సమస్యలన్నీ మర్చిపోయారు. ఏది కరెంటు కోతలు, యూరియా కోసం చెప్పులు నిలబెట్టి ఇవన్నీ 10 ఏళ్ల కింద మర్చిపోయారు. వాటన్నిటిని ఇప్పుడు గుర్తు చేస్తారు మళ్ళీ కొత్తగా. వాళ్ళు ఎప్పుడో చెప్పిర్రు ఆనాటి రోజులు తీసుకొస్తాడే అని. సో మనమే ఆనాటి రోజులంటే ఏందో అనుకొని ఓటేసినాం. మరి మీకేమన్నా అర్థమవుతుందా ఇంతకీ ఆనాటి రోజులంటే ఏంది? అర్థమైతే కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథనాల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.